ఆ మద్యం కుంభకోణం సిట్ వాళ్ళు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో రకరకాల అంశాలు వెలుగులోకి వస్తానే ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కొత్త అంశం ఏంటంటే, మద్యం విచారణ చేస్తున్నటువంటి సిట్‌కి లంచం ఇస్తాము అని చెప్పి మాజీ మంత్రి వాళ్ళ కొడుకు ఒక మధ్యవర్తి ద్వారా లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తో లేదా అదృష్టవశాత్తో సిట్ వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు ఆ మంత్రి మీద కేసు నమోదైంది. అయితే మద్యం సప్లై చేసేటువంటి ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ విషయంలో కూడా, అంటే బెవరేజెస్ కార్పొరేషన్ గోడౌన్స్ నుంచి దుకాణాలకి మద్యం సప్లై చేసే విషయంలో అదొక సపరేట్ స్కామ్ ఫ్రేమ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ వ్యక్తులు ఏరియా వైజ్ తినేశారు భారీగా. అంటే స్కామ్లో సబ్ స్కామ్, ఇది ఒక యాన్సిలరీ స్కామ్. ఇది ఈ రకంగా తినటం వల్ల, అంటే ఏరియా వైజ్ గోదావరి జిల్లాకి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మళ్ళీ గుంటూరు జిల్లాకి అమ్మటి రాంబాబు, రాయలసీమ జిల్లాకి ప్రాంతానికి కేతిరెడ్డి లాంటి వాళ్ళు, వెంకటరామరెడ్డి, అట్లా రకరకాల ఏరియాలో రకరకాల వ్యక్తులు ఈ లాజిస్టిక్ సప్లైలో భారీ స్కామ్ జరిగింది.